జై శ్రీరామ్ గైస్ అందరికీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మార్కెట్ స్ట్రక్చర్ అనమాట. సో మార్కెట్ ఒక స్ట్రక్చర్ ఏంటి, మార్కెట్లలో ఎన్ని టైప్స్ ఉంటాయి, మార్కెట్లలో వాట్ కైండ్ ఆఫ్ ట్రెండ్స్ అనేది నడుస్తుంది, సో మార్కెట్ అనేది ఏ బేసిస్ మీద అనేది రన్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి గైస్. సో దీంట్లో చాలా మటుకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి, మీకు కంప్లీట్ ట్రేడింగ్ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. సో ఒక ప్యూర్ కాన్సెప్ట్ బేస్డ్ మీద ఈ వీడియో అనేది అయితే తయారు చేసిన. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోయింది. సో చలో గైస్, ఈరోజు మనం తెలుసుకుందాం మార్కెట్ అనేది అసలు స్ట్రక్చర్ అనేది ఏంటి, మార్కెట్ స్ట్రక్చర్ వల్ల ఎన్ని టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంటాయి గైస్. సో మార్కెట్లలో మొత్తం 3 టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి గైస్. 3 టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మార్కెట్లలో ఉంటుంది. సో ఆ 3 టైప్స్ అనేటివి ఏంటి, ఫస్ట్ వచ్చేసి మార్కెట్ ఒక జిగ్జాగ్ వే, సెకండ్ వచ్చేసి కన్సాలిడేషన్, అండ్ థర్డ్ వచ్చేసి వన్ వే. సో చూసుకోండి గైస్. సో మార్కెట్ అనేది డైలీ ఈ ట్రెండ్స్ ద్వారానే మార్కెట్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఒకటి జిగ్జాగ్, రెండోది కన్సాలిడేషన్, మూడోది వన్ వే మార్కెట్. సో ఈ 3 స్ట్రక్చర్ ఏ ఉంటుంది గైస్ మార్కెట్ మొత్తంలో. చార్ట్ మొత్తం ఈ 3 స్ట్రక్చర్ మీద నడుస్తుంది. సో వీటిలో మనం ట్రేడ్ అనేది దీంట్లో తీసుకుంటాం. సో మెయిన్లీ జిగ్జాగ్ అండ్ కన్సాలిడేషన్ హైయెస్ట్ ప్రాబబిలిటీ గైస్, దీంట్లో మనం ఈజీగా మనీ అనేది జనరేట్ చేయొచ్చు. అండ్ వన్ వే దాంట్లో అది ఎక్స్ట్రీమ్ డిఫికల్ట్ ఉంటుంది గైస్ మార్కెట్లలో మనకి ఎంటర్ కానీ. సో ఇప్పుడు జిగ్జాగ్ ఒక ప్యాటర్న్ అనేది చూద్దాం. వాట్ ఈస్ మీన్ బై జిగ్జాగ్? జిగ్జాగ్ అంటే మార్కెట్ ఆల్వేస్ ఏంది, ఒక ట్రెండ్ అనేది నడుస్తుంది గైస్. మార్కెట్ అనేది అప్ ట్రెండ్ అనేది నడుస్తుంది, డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది ఇన్ అ జిగ్జాగ్ వే గైస్. హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో అనేది ఈ విధంగా నడుస్తుంది అనమాట గైస్. సో ఈ యొక్క లో పాయింట్ ఉంది చూడండి, ప్రీవియస్ లో కంటే ఇంకొంచెం పైన అనేది లో ఫామ్ అవుతుంది అనమాట. సో అప్పుడు దాన్ని హైయర్ లో అంటారు, హైయర్ లో. అండ్ ప్రీవియస్ హై కంటే ఇంకా హై ఉంది కాబట్టి దీన్ని హైయర్ హై అంటారు గైస్, హైయర్ హై అండ్ హైయర్ లోస్. సో ఈ విధంగా మార్కెట్ అనేది హైయర్ హైస్ ఇంకా హైయర్ లోస్ అనేది ఫామ్ చేస్తుంది. దీన్ని మనం అప్ ట్రెండ్ అంటాం. అప్ ట్రెండ్ మార్కెట్ అనేది హైయర్ హైస్ హైయర్ లోస్ బేసిస్ మీద ఉంటుంది. అండ్ డౌన్ ట్రెండ్ సో డౌన్ ట్రెండ్ ఎలా ఉంటుంది గైస్, లోవర్ హై, లోవర్ హై, ఇది లోవర్ హై గైస్. అండ్ దిస్ ఇస్ లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. మార్కెట్ అనేది ఒక డౌన్ ఫాల్ అవుతుంటుంది. సో దీన్ని వచ్చేసి ఇది ఒక లో లెవెల్, దిస్ ఈజ్ అ లో లెవెల్. లోవర్కి మళ్ళీ హై ఏంటి, లోవర్ హై, మళ్ళీ లోవర్కి ఇంకా లోవర్ లెవెల్ వచ్చేసి లోవర్ లో. సో అదే విధంగా ఇట్స్ ఎ లోవర్ లో, ఇట్స్ ఎ లోవర్ హై, లోవర్ హై, ఇది వచ్చేసి ఇంకొక లోవర్ లో, ఇది వచ్చేసి ఒక లోవర్ హై. సో అర్థమవుతుంది గైస్, మార్కెట్ అనేది లోవర్ హైస్ ఇంకా లోవర్ లోస్ బేసిస్ మీద నడుస్తుంటుంది. సో ఇది వచ్చేసి అప్ ట్రెండ్ ఇంకా డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుంది. అండ్ ఫస్ట్ మనం వచ్చేసి జిగ్జాగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో చూడండి గైస్. సో జిగ్జాగ్ అంటే ఇట్లా ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతూ వెళ్తుంటుంది. సో లోవర్ హైస్, లోవర్ లోస్, సైడ్ వేస్, మిగతావన్నీ. సో మార్కెట్ అనేది నడుస్తుంటాయి. అండ్ సైడ్ వేస్ మార్కెట్ కూడా ఉంటుంది. సో సైడ్ వేస్ అనేది ఏం లేదు. సో నో లోవర్ హైస్ మెయింటైన్ చేయదు, లోవర్ లోస్ మెయింటైన్ చేయదు, జస్ట్ సైడ్ వేస్ అవుతుంది. చాలా రేర్గా వస్తుంది గైస్ ఇది. సో అందుకే దిస్ ఇస్ అవుట్ ఆఫ్ ది టాపిక్. జస్ట్ అది మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. చాలా రేర్గా వస్తుంది. సో దీనికి మనకి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, దీనికి అసలు ఇజ్జతే లేదు అనుకునేసి ఏం లేదు. సో ఇంకా మిగతా వచ్చేసి ఇది పార్ట్ నెంబర్ 1, ఏది జిగ్జాగ్ ప్యాటర్న్. జిగ్జాగ్ ప్యాటర్న్ కంప్లీటెడ్. సో ఇప్పుడు వచ్చేసి కన్సాలిడేషన్. చలో సో పార్ట్ 2 కన్సాలిడేషన్.
సో వాట్ డూ వీ మీన్ బై కన్సాలిడేషన్? సో ఏం లేదు గైస్, కన్సాలిడేట్ అంటే మార్కెట్ ఒక దగ్గర కన్సాలిడేట్ అయ్యిందని. కన్సాలిడేట్ ఇన్ ది సెన్స్, కన్సాలిడేట్ అంటే మార్కెట్ అనేది ఒక లెవెల్ దగ్గర సస్టైన్ అయింది. సో మార్కెట్ అనేది డిసైడ్ చేయాలనుకుంటుంది. సో మార్కెట్ అనేది నేను ఎక్కడికి వెళ్ళాలి, సో లైక్ పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అని డిసైడ్ చేసే లెవెల్ని మనం కన్సాలిడేషన్ అంటాం. సో ఆ కన్సాలిడేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది? మార్కెట్ అనేది అప్ ట్రెండ్లలోకి పోయింది అండ్ కాసేపు సైడ్ వేస్ వెళ్ళిపోయింది. సైడ్ వేస్ ఇన్ ది సెన్స్ దీన్ని మనం కన్సాలిడేషన్ లెవెల్ అంటాం. సో ఈ యొక్క కన్సాలిడేషన్ లెవెల్లో మార్కెట్ కెన్ బి గో అప్ ఆర్ మార్కెట్ కెన్ బి గో డౌన్. సో దీన్ని మనం ఏమంటాం? కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అంటాం. ఇట్ కెన్ బి బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్. సో అర్థమవుతుంది కదా గైస్? సో దీన్ని అంటారు అనమాట కన్సాలిడేషన్. సో కన్సాలిడేషన్ కెన్ బి అండ్ అప్ ట్రెండ్లా కూడా రావచ్చు అండ్ డౌన్ ట్రెండ్లో కూడా రావచ్చు. మార్కెట్ అనేది ఒక సర్టెన్ లెవెల్ దగ్గర దాని ప్రైస్ ఏదైతే ఉందో చూడండి గైస్, సో దాని ప్రైస్కి అది డిసైడ్ చేస్తుంది అనమాట. సో లైక్ మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసే లెవెల్ని కన్సాలిడేషన్ లెవెల్ అంటారు. సో ఆ కన్సాలిడేషన్ ప్రాబబిలిటీ వచ్చేసి 9.5 అవుట్ ఆఫ్ 10 ఇస్తా గైస్ నేనైతే దీనికి స్కోర్. బికాస్ ఎప్పుడెప్పుడు కన్సల్టేషన్ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పటి నుంచి హైయెస్ట్ ఛాన్సెస్ మార్కెట్ అనేది అటు సైడ్ ఫేవర్గానే వెళ్తుంది అండ్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ దిస్ ట్రేడ్. అది కూడా ఓన్లీ మనకు కావాల్సిన క్యాండిల్స్ వస్తున్నాయి, స్ట్రాంగ్ క్యాండిల్స్ ఉంటేనే ఎంటర్ అవుతాం. ఆ తర్వాత వీల్ మేక్ అ గుడ్ ప్రాఫిట్. అండ్ జిగ్జాక్ వీళ్ళ నేను దీనికి 9 ఇస్తా గైస్. 9 అవుట్ ఆఫ్ 10 ఫర్ దిస్ జిగ్జాక్ వే. అండ్ జిగ్జాక్స్ హైయర్ లో అనేది 2 లోయర్స్ ఫామ్ చేసిన తర్వాత సెకండ్ హైయర్ లో ఫామ్ చేసినాక ఇక్కడ థర్డ్ వన్ ఉంటుంది గైస్. ఇక్కడ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ది ట్రేడ్ అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మోస్ట్లీ డౌన్ఫాల్ లోవర్ లో అనేది చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఇట్ క్యాన్ బి హైయర్ లో కానీ అప్ ట్రెండ్ లో కానీ డౌన్ ట్రెండ్ లో కానీ ఈ ట్రెండ్ మాత్రం ఫాలో అవుతుంది. దీనికి 9 అవుట్ ఆఫ్ 10 ఉంది దీని విన్నింగ్ రేషియో. సో ఇట్ ఈస్ అ గుడ్ ట్రేడ్ అని చెప్పొచ్చు. అండ్ కన్సల్టేషన్కి నేను 9.5 ఇస్తాయి గైస్, బికాస్ కన్సల్టేషన్లలో ఎక్కువ కన్ఫర్మేషన్ ఉంటుంది మనకి. అండ్ లాస్ట్కి వచ్చేసి థర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ మార్కెట్ ఏంటిది? వన్ వే. సో ఈ వన్ వే ఒక్కటి వీ కెన్ నాట్ ట్రేడ్ గైస్, బికాస్ వన్ వేలలో మనం ట్రేడ్ అనేది చాలా కష్టంగా తీసుకోవాల్సి వస్తుంది. సో లైక్ వన్ వే మార్కెట్ అనేది మార్కెట్ కంటిన్యూస్ ఫాలో అవుతూనే ఉంటుంది. ఆ డేకి అక్కడనే క్లోజ్ అయిపోతుంది. సో ఎలాంటి స్ట్రక్చర్ అనేది కానీ ఒక ప్యాటర్న్ కానీ మెయింటైన్ చేయదు. సో వన్ వే మార్కెట్ అనేది ఎట్లుంటుంది అంటే డౌన్ ఫాల్ అవుతూనే ఉంటుంది, డైరెక్ట్ ఇట్లా పడదు. సో ఇట్లా సైడ్కి వెళ్తూ పైకి కిందికి అవుతూ. సో లైక్ మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఉండదు, ఎగ్జిట్ పాయింట్ అనేది ఉండదు, ఒక స్మాల్ లైన్లలో ఇట్లా వెళ్తూ ఉంటుంది అంతే. సో దట్స్ అ వన్ వే మార్కెట్. దాంట్లో మనం అయింది అసలు తీసుకోలేం గైస్. బట్ మోస్ట్లీ చాలా రేర్గా ఒక లక్కీ ప్లేస్లలో మనకు ఒక బేరే సింగల్ ఫింగో లేకపోతే బుల్లి సింగల్ ఫింగ్ వస్తే తీసుకోవచ్చు, ఇన్స్టెంట్ ప్రాఫిట్ వస్తుంది. కానీ మనం దాంట్లో మిడిల్లో ఎక్కడ ట్రేడ్ తీసుకోలేం గైస్. సో ఈ డేస్ని మనం అవాయిడ్ చేయాలి. చలో, సో అయిపోయింది గైస్. మార్కెట్ ఒక 3 స్ట్రక్చర్స్ గురించి అయితే మీకు ఈజీగా అర్థమైపోయింది. సో మీకు బోనస్గా ఇంకొకటి దానికి లైవ్ మార్కెట్లో చూపిస్తాను నేను. సో యాజ్ యూ కెన్ సీ ఇది ఒక కన్సల్టేషన్ గైస్. కన్సల్టేషన్ అంటే ఏముండదు, ఈ విధంగా ఉంటుంది మార్కెట్ అనేది సైడ్ వేస్ అనేది ఈ యొక్క జోన్ ఉంటుంది గైస్. ఈ యొక్క జోన్లలో డిసైడ్ చేస్తుంది అనమాట. సో మార్కెట్ అనేది నేను కిందికి వెళ్ళాలా పైకి వెళ్ళాలా అని డిసైడ్ చేసి సో ఇన్స్టెంట్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ ది ట్రేడ్. స్టాప్ లాస్ వచ్చేసి దీనిపైన పెట్టుకుంటాం గైస్. సో యాజ్ యూ కెన్ సీ స్టాప్ లాస్ దీనిపైకి అండ్ 1:2 రేషియోలలో ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటాం. ఇట్స్ అన్ ఇన్స్టెంట్ ప్రాఫిట్. అండ్ దీని విన్నింగ్ రేషియో వచ్చేసి చాలా మంచిగా ఉంటుంది కన్సల్టేషన్ మార్కెట్. ఎప్పుడైనా కానీ సో సీ దిస్ ఆల్సో స్మాల్ కన్సల్టేషన్. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళి ట్రై చేసింది, బట్ కన్సల్టేట్ అయింది. ఒకే లెవెల్ దగ్గర మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది డిసైడ్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇట్స్ డెసిజన్ కోసం వెయిట్ చేస్తున్నారు గైస్. సో ఆ డెసిజన్ అనేది ఎప్పుడు చెప్తుంది? ఎప్పుడైతే క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుందో. యాజ్ యూ కెన్ సీ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందా డిసైడ్ అయిపోయింది మార్కెట్ అక్కడ నుంచి పైకి వెళ్ళాలి. అండ్ అక్కడ నుంచి 1:2 రేషియో ప్రాఫిట్ అనేది కూడా ఇచ్చేసింది గైస్. చలో మా 1:95 ఆర్ 1:9.5. బట్ ప్రైస్ షేర్లలో మనకి టార్గెట్ హిట్ అయిపోతాయి. నో వరీస్. సో లైక్ ఇది తీసేస్తా. సో కన్సల్టేషన్ 1:2 ట్రేడ్ అనేది వచ్చేసింది అండ్ ఇక్కడ ఒక హ్యామర్ అనేది వచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు కట్ అవర్ ట్రేడ్
ఆ తర్వాత ఎగ్జిట్. సో సైడ్ వేస్ మార్కెట్. సో దీనిలో మనం ఏం చేయలేం కదా. సో లక్కీగా మనకు ఒక బేర్ సింగిల్ ఫింగ్ అనిపించింది ఆ డేలా, అండ్ వీ బుక్డ్ అవర్ 40 పాయింట్స్ ప్రాఫిట్, ఇంకా ఎగ్జిట్ అయిపోయిన ఆ రోజు నుంచి. అండ్ దాని తర్వాత వన్ వే మార్కెట్ వేసి ఇది ది మోస్ట్ ఏంది చాలా కష్టమైన లెవెల్ అనమాట. సో లైక్ ఈరోజు మార్కెట్లో ఎక్కడ ఛాన్స్ ఉందంటే ఇది ఒక్క హ్యామర్ బేస్ మీద తీసుకుంటుండే, బట్ మనం ఆ రోజు తీసుకోలేకపోయినాం బికాస్ మనకు కన్ఫర్మేషన్ లేకుండే. సో ఈ హ్యామర్ మీద మనం తీసుకోలేకపోయినాం, కన్ఫర్మేషన్ లేదు. సో లైక్ మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్ వచ్చి ఇక్కడ ఒక మంచి స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ చేస్తా అంటే నో గైస్. సో మార్కెట్ అనేది కంటిన్యూస్గా వీక్స్ బ్రేక్ చేసుకుంటూ పోయింది, ఒక ప్యాటర్న్ అనేది లేకుండే. సో వన్ వే మార్కెట్లలో వీ జస్ట్ అవాయిడ్ ది ట్రేడ్. ఆ తర్వాత సైడ్ అయిపోయాను. ఒక ట్రెండ్ అనేది స్టార్ట్ చేయడానికి వచ్చింది, బట్ అదేంది సెకండ్ ట్రెండ్ లైన్ అనేది చేయలేకపోయింది. అండ్ కన్సాలిడేట్ చేసిన నెక్స్ట్ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ సక్సెస్ఫుల్, మంచి క్యాండిల్ ఉండే. నెక్స్ట్ డే మన ప్రాఫిట్ అనేది బుక్ అయిపోయింది. సో అది మంచి ట్రేడ్ అనమాట. మార్కెట్ అనేది ఒక మంచి జిగ్జాక్ వేలా ఉంటుండే. సో మంచిగా మార్కెట్ పైకి అయితే తెలివింది అండ్ బ్రేక్అవుట్ ఇచ్చిన లెవెల్ దగ్గర జిగ్జాక్ ఒక ట్రెండ్ లైన్ది, బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ మనం ఎంటర్ చేస్తుండే ట్రేడ్ అనేది అండ్ వి గెట్ అ గుడ్ ప్రాఫిట్. మన స్టాప్ లాస్ ఇక్కడనే ఉంటుండే గైస్. రీటెస్ట్ అండ్ బ్రేక్అవుట్ 2.5 వచ్చేసింది రైట్. సో అండ్ ఇక్కడ మీరు కూడా అంటుండే గైస్, సో లైక్ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ కూడా ఉంది, బట్ అక్కడ తీసుకున్నట్టు బులిష్ ఎంగల్ఫింగ్ ఎప్పుడు తీసుకున్నట్టే మార్కెట్ డౌన్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఒక బులిష్ ఎంగల్ఫింగ్ రావాలి. బులిష్ ఎంగల్ఫింగ్ ది నెక్స్ట్ క్యాండిల్ అనేది ఆ విక్ బ్రేక్ చేయాలి, అప్పుడే బులిష్ ఎంగల్ఫింగ్ అవుతుంది. లేకపోతే అలా క్యాండిల్ సస్టైన్ చేయలేకపోతే దాన్ని ఒక బుల్ ట్రాప్ అంటారు. సో అందుకే ఆ బుల్ ట్రాప్కి బేస్ చేసుకుంటూ మనం ట్రేడ్ తీసుకున్నాం, మంచి ప్రాఫిట్ అనేది అయితే జనరేట్ అయిపోయింది ఆ ప్లేస్లలో. అండ్ మళ్ళీ ఇంకొక కన్సల్టేషన్ మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అంటే మంచిగా ఒకేసారి డైరెక్ట్ పైకి అనేది వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది సస్టైన్ చేసింది, కాసేపు సస్టైన్ చేసి డిసైడ్ చేసుకుంది. అండ్ క్యాండిల్ దగ్గర మనకి బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది, క్యాండిల్ బాడీని హైలీ చేసుకుంటూ. సో అది తీసేసుకుంటే ఒక మంచి ట్రేడ్ 1:2 రేషియోలలో ప్రాఫిట్ అనేది హిట్ అయిపోయింది ఆ రోజు 12:30 వల్ల. అండ్ దిస్ ఈజ్ అ వన్ వే మార్కెట్. దీంట్లో అయితే ఏమి చేయలేము కదా. సో లైక్ మార్కెట్ అనేది డౌన్ఫాల్ అవుతూనే ఉంది, మల్టిపుల్ మనకి ఇక్కడ రిజెక్షన్స్ ఉన్నాయి, లెవెల్స్ అనేవి ఉన్నాయి. సో సపోర్ట్ లెవెల్స్కి కూడా సో వన్ వే మార్కెట్ అనేది బ్రేక్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ ఆల్మోస్ట్ ఒక ఎంత ఆ డేలలో 400 పాయింట్స్ అనేది పడిపోయింది గైస్. మార్కెట్ 470-500 పాయింట్స్ అనేది పడిపోయింది. సో లైక్ సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఐ హ్యావ్ గివెన్. సో లైక్ రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్స్ వేసినాయి. సో మీరు ఇక్కడ డేట్ కూడా చూసుకోండి. 2nd Febకి జరిగిన కన్సల్టేషన్ కానీ, దానికి ముందు జరిగిన జిగ్జాగ్స్ అండ్ వన్ వే మార్కెట్స్ కానీ మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేసిన లైవ్ మార్కెట్లలో. ఈ 3 మెయిన్ రైట్. సో లైవ్ మార్కెట్లలో ఎప్పుడైనా ఈ 3 ప్యాటర్న్స్ అనేది మార్కెట్ ఫాలో అవుతుంది. సో ఇదే మార్కెట్ ఒక స్ట్రక్చర్ అనమాట. సో మార్కెట్ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటుంది? జిగ్జాగ్ ఉంటుంది, కన్సాలిడేషన్ ఉంటుంది, వన్ వే ఉంటుంది, అంతే. సో ఎలా అనిపించింది గైస్ వీడియో? మజా వచ్చింది అందరికీ? సో మార్కెట్ ఒక స్ట్రక్చర్ అనేది క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మార్కెట్లో ఏమేమి నేర్చుకున్నాం? జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంటుంది, కన్సాలిడేషన్ ప్యాటర్న్ ఉంటుంది, ఇంకేంటది వన్ వే ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో లైక్ ఈ 3 బేసిస్ మీదనే మార్కెట్ అనేది నడుస్తుంటుంది. మార్కెట్లలో మనం ప్రాఫిట్ అనేది జనరేట్ చేసుకుంటూ వెళ్తాం. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి గైస్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ ఇంకా మరిన్ని ప్రాక్టికల్ కంటెంట్ అనేది మీకు ఇస్తాను ట్రేడింగ్ మీద. సో లైక్ దాన్ని బేసిస్ చేసుకొని మనం డైలీ ప్రాఫిట్ అనేది సంపాదించవచ్చు. సో అప్పటివరకు రాధే రాధే.